హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్‌లో రీసెంట్ టైమ్‌లో పెద్దగా చర్చనీయాంశమైన అంశం ఏదన్నా ఉంది అనంటే అది 'దీపిక పదుకొనె 'కల్కి 2' నుంచి ఔట్ అవ్వడమే. అంటే ఇది చాలా చర్చలకు దారితీసింది. హీరోయిన్స్ ఈ విధంగా డిమాండ్స్ పెట్టడం అనే ఒక పాయింట్‌లో ఇది స్టార్ట్ అవ్వడం. సో, ఈ రకంగా ఒక చర్చ జరగడం చూసాము. సో, మేజర్‌గా అసలు ఏం జరిగింది 'కల్కి 2' విషయంలో? ఎందుకు 'దీపిక పదుకొనె' తీసేయాల్సొచ్చింది? ఇప్పుడు దీనికి అటు కౌంటర్ అటాక్‌గా దీపిక కూడా ఒక ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఏం చేసింది? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, 'దీపిక పదుకొనె' అప్పుడు 'స్పిరిట్' మూవీ నుంచి తీసేసినప్పుడు అది పెద్ద రగడ గొడవ కావడం మనం చూసాం. సందీప్ రెడ్డి వంగకు, 'దీపిక పదుకొనె'కి. మళ్ళీ ఇప్పుడు 'కల్కి 2' నుంచి కూడా తీసేయడం జరిగింది. సో, కొన్ని కండిషన్స్ పెట్టింది తను అని చెప్పేసి. అది దీనిపైన కూడా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. హీరోలు పెడితే మీరు ఓకే గానీ హీరోయిన్‌లు పెడితే మీరు ఓకే కాదా అన్నట్టు చర్చ జరిగింది. అది వేరే గొడవ. సో, ఇప్పుడు ఇష్యూని ఎలా చూడాలి? ఇప్పుడు 'దీపిక' కూడా కౌంటర్ ఇచ్చినట్టు ఒక పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే అదే ఇందాక టాలీవుడ్ లో చర్చనీయాంశం అయిందని చెప్పి నువ్వు అన్నావు. ఇది టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా. ఎందుకంటే బేసికల్లీ షీఈ్ ఫ్రమ్ ఇది కదా, బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్స్ కాబట్టి బాలీవుడ్ లో కూడా ఎక్కువగా మనకంటే కూడా ఎక్కువ అక్కడ ఎక్కువ చర్చ జరుగుతుంది. అందులోనూ దీపికా పదుకొనె వరుసగా 2 ప్రాజెక్టులు, అటు 'కల్కి' తర్వాత 'స్పిరిట్' కూడా 2 సినిమాల్లో కూడా హీరో ప్రభాస్. ఇద్దరు డైరెక్టర్లు కూడా తెలుగు డైరెక్టర్లు కదా, 2 పాన్ ఇండియా ప్రాజెక్టులు. సో ఈ 2 సినిమాల నుంచి దీపిక తప్పుకోవడం అన్నది పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి అంటే నువ్వు అన్నట్టు ఇందాక జెండర్ బియాస్ లాగా, అంటే హీరోలకి అయితే ఒక రూలు, హీరోయిన్లకి అయితే ఒక రూలు, హీరోలు కండిషన్లు పెడితే పర్లేదు, హీరోయిన్ కండిషన్లు పెడితే తప్ప అని చెప్పి ఇలాగా, అంటే దీపికను సమర్థించే వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు మనకి చూస్తున్నాము. అయితే ఏంటంటే ఒక సినిమా అనేది 100 కోట్ల సంబంధించినటువంటి ఇది. దానికి సంబంధించి అంటే నువ్వు రెమ్యునరేషన్ ఎంత తీసుకో, నీకు నువ్వు దానికి వర్తా కాదా అన్నది డైరెక్టర్, ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకుంటారు. ప్రభాస్కి 200 కోట్లు ఇస్తున్నారు కాబట్టి నాకు కనీసం 100 కోట్లను ఇవ్వాలని చెప్పి నువ్వు డిమాండ్ చెయ్యి. వాళ్ళు దీపికకు 100 కోట్లు ఇస్తే మనకు మార్కెట్ అవుద్దా, ప్లస్ అవుద్దా, మైనస్ అవుద్దా అని ఆలోచించుకొని నీ దగ్గరికి వస్తారు. అది ఓకే. కానీ రెమ్యునరేషన్ కాకుండా మిగతాది వర్కింగ్ అవర్స్ కానీ లేకపోతే మరొకటి కానీ ఇలాగా దాని గురించి ఎక్కువగా ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఉదాహరణకి ఆమె నేను మహిళని కాబట్టి, ఓ బిడ్డకి తల్లిని కాబట్టి నేను రోజుకి 7 గంటలు మాత్రమే పనిచేస్తాను, 8 గంటలు మాత్రమే పనిచేస్తాను అనేది ఎక్కువ చర్చనీయాంశం అవుతుంది. ఆ విషయాన్ని ఎవరు సమర్థించలేకపోతున్నారు. అంటే ఒక సినిమాకి ఒక 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నావు అని చెప్పి ప్రచారంలో ఉన్న నువ్వు రోజుకి ఇన్ని గంటలు మాత్రమే పనిచేస్తాను అంటే కాల్ షీట్స్ని మనం అది ఆనర్ చేయాలి కదా. ఎందుకంటే ఒక సినిమాకు సంబంధించి హీరో హీరోయిన్తో మాత్రమే కాదు, మొత్తం కీలకమైన తారాగణం అంతా పాల్గొనే సన్నివేశాలు కూడా ఉంటాయి కదా. కాబట్టి నేను పలానా టైంకి వస్తాను, మళ్ళీ పలానా టైంకి వెళ్ళిపోతాను అంటే ఈ కాంబినేషన్ ఇదంతా సెట్ చేసుకోవడం అనేది అంత తేలిగ్గా అయ్యేది కాదు కదా. కాబట్టే ఎక్కువ చర్చ జరుగుతుంది. దీపిక ఆ విషయంలో తప్పనిసరిగా డ్యామేజ్ కంట్రోల్ అనేది, అంటే తను ఇప్పుడు షారుఖ్ ఖాన్తో సినిమా కింగ్ అనే సినిమా చేస్తుంది. వరుసగా ఆమెకి హిట్లు ఉన్నాయి. పఠాన్ కానీ, జవాన్ కానీ, కల్కి ఇవన్నీ కూడా 1000 కోట్ల సినిమాలు కావడం కూడా ఆమె ఇది ఎక్కువ డిమాండ్ చేయడానికి ఒక కారణం అయ్యి ఉండొచ్చు. కానీ నేను అన్నట్టు ఏంటంటే నువ్వు ఎంతైనా రెమ్యునరేషన్ డిమాండ్ చేయి, దాన్ని ఎవరు తప్పు పట్టరు కదా. నువ్వు 30 కోట్లు కాదు, 100 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేయి, లేదంటే 50 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేయి, ఇంకంతే. తర్వాత మళ్ళీ ఒక 5-6 క్యారవాన్లు ఉండాలి, ఒక 25 మంది స్టాఫ్ ఉండాలి. ఇటువంటి విషయాలు ఎక్కువగా చర్చనీయాంశం అవుతున్నాయి. బాలీవుడ్లో ఈవెన్ అమీర్ ఖాన్ కూడా ఆ విషయాన్ని ఖండించాడు. ఒక ఆర్టిస్ట్కి రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్ ఇస్తున్నాడంటే మిగతా తన కోసం ఎవరైనా పని చేస్తుంటే, అది బాడీ గార్డ్స్ కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అదంతా కూడా హీరో లేదా హీరోయిన్ ఇచ్చుకోవాలి తప్ప ప్రొడ్యూసర్కి సంబంధం ఉండకూడదు అని చెప్పి వాళ్ళే విమర్శలు చేస్తున్నారు. అలాగే ఒక బాలీవుడ్ డైరెక్టర్ పర్టికులర్గా ఇటువంటి ఒక బ్యాడ్ ట్రెండ్ ఏదైతే ఇదవుతుందో ఇప్పుడు చేస్తున్నారో దాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఆయన మాట్లాడాడు. సెట్లో ఇన్ని క్యారవాన్లు ఉండాలి, నాకు ఇంతమంది స్టాఫ్ కూడా శాలరీలు ప్రొడ్యూసర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా చాలా దారుణమైనటువంటి విషయాలు. దాన్ని ఎవరు సమర్థించకూడదని చెప్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు
175 కోట్లు ప్లస్ ప్రాఫిట్లో షేర్ అని చెప్పి అంటున్నారు. దాన్ని ఎవరు తప్పట్రు కదా. కానీ నువ్వు రెమ్యునరేషన్తో పాటు ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా అంటే అది పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. నువ్వు ఇవి కూడా లెక్కలు వేసుకొని దాన్ని రెమ్యునరేషన్లో కలిపేసుకో. 30 కోట్లు రెమ్యునరేషన్ అనుకో, వీటన్నిటికి కలిపి ఒక 100 రోజులకి లేదంటే 60-70 రోజులకి షూటింగ్ ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులకి లెక్కలు వేసుకొని అది ఒక మహా అయితే ఒక 50 లక్షల కోటి రూపాయలు ఉంటుంది, అంతే కదా. నువ్వు నీ రెమ్యునరేషన్ 32 కోట్లు 33 కోట్లు అని చెప్పేసి గొడవ ఉండదు కదా. కానీ ఇంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటూ రోజుకి ఇన్ని గంటలు మాత్రమే చేస్తాను అనేది ఇప్పుడు ఇదవుతుంది. ఇప్పుడు స్పిరిట్కి సంబంధించి వివాదం ఏంటంటే ఆమె సినిమా ఇన్ని రోజులు దాటితే షెడ్యూల్ షూటింగ్ ఆ 50 రోజుల్లోనో 60 రోజుల్లోనో కంప్లీట్ అవ్వకపోతే అదనంగా నేను వర్క్ చేయాల్సి వస్తే దానికి రోజుకి 50 లక్షలు నాకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ఒక కండిషన్ యాడ్ చేసిందంట. దానికోసం అని చెప్పి ఆ సినిమా నుంచి దీపికని తప్పించాల్సి వచ్చిందని చెప్పి అక్కడ ప్రచారం జరిగింది, మీడియాలో వార్తలు వచ్చాయి. కాబట్టి అటువంటి విషయాల్లో దీపిక పదుకొనెని అక్కడ తన స్టాఫ్ కానీ తనని గైడ్ చేసేవాళ్ళు ప్రాపర్గా ఆమెను గైడ్ చేయట్లేదేమోనని నాకు అనిపిస్తుంది. మిస్గైడ్ చేస్తున్నారు, ఇంకా చెప్పాలంటే ఆమెను మిస్గైడ్ చేస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు ఒక సినిమా రెమ్యునరేషన్ ఇది కలిపేసుకుంటే 1 కోటి 2 కోట్లు అయిపోయింది కదా. 30 కోట్లు ఇచ్చినాడు, లేదు ఇంకో 32 అయితేనే చేస్తానంటే ఇస్తారు కదా. 2 కోట్ల దగ్గర ఆలోచించరు, ఆగిపోరు కదా. మరి ఆ చిన్న లాజిక్ ఎందుకు దీపిక టీం కానీ ఎందుకు నెగ్లెక్ట్ చేసింది అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. సరే, ఇప్పుడు అట్లీ అండ్ అల్లు అర్జున్ గారి వీళ్ళ కాంబినేషన్ లో కూడా తనే హీరోయిన్. సో మరి దీని నుంచి కూడా తీసేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది, కానీ అఫీషియల్ అయితే రాలేదు. మరి తీసేస్తారా అన్న చర్చ జరుగుతుంది సార్ బయట. చెప్తారు. నాకు తెలిసి ఆ సినిమాలో అంటే ముందే ఈ కండిషన్, అప్పటికే స్పిరిట్ నుంచి ఆమె బయటకు వచ్చిన తర్వాత ఇది మూవీకి సైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాకి ఇందాక నేను చెప్పాను, అల్లు అర్జున్కి 175 కోట్లు ప్లస్ ప్రాఫిట్లో షేరు, అట్లీకి 100 కోట్లు రెమ్యునరేషన్. అటువంటిది దీపికకి 30 కోట్లు 40 కోట్లు రెమ్యునరేషన్ అంటే అది ఇది అవ్వదు కదా. ఇంకేమైనా ఉంటే ఏదైనా రగడ కానీ ఇంకోటి ఏదైనా జరిగితే ఈ వర్కింగ్ అవర్స్ గురించే జరుగుతుంది. ఇప్పుడు ఒక సినిమా, ఈ పాన్ ఇండియా సినిమాలు ఎలా ఉంటాయంటే అవి నిర్దిష్టమైనటువంటి రోజుల్లో అవ్వకపోవచ్చు. అది 60 రోజుల 70 రోజుల 100 రోజుల అన్నది తెలియదు. దానికి హీరో హీరోయిన్ మిగతా వాళ్ళు ఎలాగో రోజుల లెక్కన తీసుకుంటారు, పనిచేస్తారు, అది ఓకే. కానీ ఒక సినిమాకి సంబంధించి మొత్తం హీరో హీరోయిన్ ఎప్పుడు కూడా రోజుల లెక్కన తీసుకోవడం అనేది అంత మంచి సాంప్రదాయం కాదు. ఇప్పుడు ఒక సీను చూసుకున్న తర్వాత బాగాలేదనిపిస్తే మళ్ళీ రీషూట్ చేయాలనుకున్నాడు అనుకో డైరెక్టర్, హీరో హీరోయిన్లు కోఆపరేట్ చేయాలి కదా. ఎందుకంటే అల్టిమేట్ గా దానివల్ల డ్యామేజ్ జరిగినా లేదా మేలు జరిగినా కూడా వాళ్ళకే కదా. ఇప్పుడు పుష్ప 2 సినిమా ఎన్ని రోజులు తీశారు, 2-3 సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది ఆ సినిమా. కానీ ఫైనల్ గా దానివల్ల లబ్ధి జరిగింది ఎవరికి? రష్మికకి, అల్లు అర్జున్కే కదా. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ని రోజులు నేను ఈ సినిమాకి కేటాయిస్తాను, అన్ని రోజులు దాటితే మళ్ళీ అదనంగా మీరు పే చేయాల్సి ఉంటుంది అనే కండిషన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కూడా దీపికకి అటువంటి ఇబ్బంది ఎదురవుతుంది, ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా ఆమె వైదొలగాల్సి వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.